గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో హెచ్ఐవి అనేది కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక పెద్ద శాపం అనే చెప్పుకోవచ్చు. వచ్చిన వాళ్ళని సొసైటీ దూరం పెడుతుంది. మెడికేషన్ కూడా లేదు. ఇప్పటి వరకు ఎలాంటి మందులు కూడా లేవు, అంటే పూర్తిగా క్యూర్ అవ్వడానికి. బట్ రీసెంట్గా ఏదైనా అల్లోపతిలో ఎడిషనల్ ఎఫెక్టివ్గా పనిచేసే మెడిసిన్స్ వచ్చాయా? ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఫిడికస్ హాస్పిటల్ నుంచి హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కొన్ని డిసీజెస్ హెచ్ఐవి లాంటివి, అంటే సమ్హౌ సెక్షువల్ డిసీజెస్ కానీ హెచ్ఐవిని అందరూ చూస్తారు. ఎవరికైనా వచ్చిందంటే 95% ఆఫ్ థాట్ వీళ్ళకి సెక్షువల్గా వచ్చింది అని చెప్పి. అండ్ ఇప్పటి వరకు కూడా హెచ్ఐవి పూర్తిగా తగ్గడానికి అయితే మెడిసిన్ లేదు. రీసెంట్ టైమ్స్లో ఏమైనా ఎడిషన్స్ ఉన్నాయా? కొత్త మెడిసిన్ ఏదైనా, అడ్వాన్స్డ్ మెడిసిన్ ఏదైనా వచ్చిందా హెచ్ఐవికి? సో ఫస్ట్ ఈ టాపిక్లో వెళ్ళే కంటే ముందండి, జనాలకు ఒక చిన్న ఇంపార్టెంట్ మెసేజ్ ఇవ్వాలని. అదేంటంటే, మనం చాలా అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నాం. సో మా దగ్గరకు వస్తే హెచ్ఐవిని పూర్తిగా క్యూర్ చేస్తామని చాలామంది క్లెయిమ్ చేస్తున్నారు. చాలామంది మోసపోతున్నారు. ఈవెన్ హోమియోపతి డాక్టర్లు కూడా నేను చూశాను, హెచ్ఐవిని క్యూర్ చేస్తాము అని ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పేషెంట్లు, డెత్ అయిన పేషెంట్లు కూడా నాకు చాలామంది తెలుసాను. బ్లంట్గా హెచ్ఐవి ఉన్నవాళ్ళు కానీ, హెచ్ఐవి బంధువులు ఉన్నవాళ్ళు కానీ, లవ్డ్ వన్స్ ఉన్నవాళ్ళు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, హెచ్ఐవి క్యూర్ చేయడానికి ఇంతవరకు ప్రపంచంలో మెడిసిన్ లేదు. అది మార్కెట్లో లేదు. క్లినికల్ ట్రయల్స్లో కూడా ఇంతవరకు హెచ్ఐవిని క్యూర్ చేయడానికి మెడిసిన్ లేదు. ఎందుకంటే హెచ్ఐవి వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుందన్నమాట. అది బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ డిఎన్ఏగా మారుతుంది. దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటామన్నమాట. ఆ డిఎన్ఏగా మారిన తర్వాత ఆ డిఎన్ఏ ఏమవుతుందంటే హ్యూమన్ డిఎన్ఏతో అతుక్కునేస్తుంది. సో ఇది హ్యూమన్ డిఎన్ఏ, ఇది హెచ్ఐవి డిఎన్ఏ. ఈ హెచ్ఐవి డిఎన్ఏ వచ్చి హ్యూమన్ డిఎన్ఏతో ఇలా అతుక్కుంటుంది. ఒక్కసారి హ్యూమన్ డిఎన్ఏ హెచ్ఐవి డిఎన్ఏ అతుక్కునిందంటే దాన్ని రివర్స్ చేసే మెడిసిన్ ఇంతవరకు లేదు. మనం ఏం చేయొచ్చు అంటే, ఈ అతుక్కున్న డిఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త ఆర్ఎన్ఏ వచ్చి కొత్త వైరస్ రాకుండా చేయొచ్చు. అదేంటి? మెడిసిన్స్ తీసుకున్న అన్ని రోజులు మాత్రమే. ఎప్పుడైతే మీరు మెడిసిన్స్ తీసుకోవడం మానేస్తారో ఈ ఆర్ఎన్ఏ, ఈ డిఎన్ఏ నుంచి, ఈ వైరల్ డిఎన్ఏ నుంచి మళ్ళీ కొత్త ఆర్ఎన్ఏ వచ్చి ఆ ఆర్ఎన్ఏ హెచ్ఐవి వైరస్గా మారుతుందన్నమాట. హెచ్ఐవి మీకు కంట్రోల్లో ఉండేది మెడిసిన్ తీసుకున్నన్ని రోజులు మాత్రమే. మీరు మెడిసిన్ స్టాప్ చేస్తే మళ్ళీ హెచ్ఐవి అనేది వస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే, మంచి మెడిసిన్స్ తీసుకుంటారు, వైరల్ లోడ్ తగ్గిపోతుంది, 0 వైరల్ లోడ్ వస్తుంది. 0 వైరల్ లోడ్ వచ్చిన తర్వాత మాకు అంతా తగ్గిపోయింది, క్యూర్ అయిపోయింది అనుకొని మళ్ళీ ఇలా పని చేస్తుంది. అది చాలా తప్పు. ప్రపంచంలో ఎక్కడ హెచ్ఐవిని క్యూర్ చేయడానికి మందంటూ లేదు. అది అలోపతి కానీ, హోమియోపతి కానీ, యునాని కానీ, సిద్ధ కానీ దేంట్లో లేదు. మెడిసిన్ అని వాడినన్ని రోజులు మీకు వైరస్ 0 చూపిస్తుంది, హెల్దీగా ఉండొచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఏంటంటే, ఒక హెచ్ఐవి లేని మనిషి 100 సంవత్సరాలు హెల్దీగా హ్యాపీగా ఎలా బతుకుతారో, హెచ్ఐవి ఉన్న మనిషి కూడా హెల్దీగా హ్యాపీగా 100 సంవత్సరాలు బతకచ్చు. డిఫరెన్స్ ఏంటంటే, ఈ హెచ్ఐవి ఉన్న పర్సన్ రెగ్యులర్గా మెడిసిన్ వాడాలి, హెచ్ఐవి లేని పర్సన్ మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. అంత తప్పితే ఇంకేం డిఫరెన్స్ లేదు. మెడిసిన్ అనేది కంప్లీట్గా వాడాలి. నెక్స్ట్ ఏం చేంజెస్ వచ్చాయి? మనం పాతకాలం తీసుకున్నప్పుడైతే హెచ్ఐవి మెడిసిన్కి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఎవ్రీడే వేసుకోవాల్సి వచ్చేది. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే, ఇప్పుడు రోజుకి ఒకటి వేసుకోవడం, లేకపోతే 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకోవడం, అట్లాంటివి కూడా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ మనకు వచ్చాయన్నమాట. ఇవన్నీ మనం అలోపతి గురించే మాట్లాడుతున్నాం. ఇంకోటి ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ థింగ్, హెచ్ఐవి లేని వాళ్ళు హెచ్ఐవి ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చా? పెళ్లి చేసుకోవచ్చు. అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఒకరి నుంచి ఒకరికి రాదనమాట. పెళ్లి చేసుకున్నా కూడా రాదనమాట. అదేవిధంగా తల్లికి హెచ్ఐవి ఉంటే బిడ్డకి హెచ్ఐవి వస్తుందా? అది కూడా రాదనమాట. అంటే వచ్చే ఛాన్స్ తక్కువ. దానికి కూడా మనకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. అంటే ఈ మెడిసిన్స్ వాడితేనే బేబీకి రాకుండా ఉంటుందా, లేదంటే నార్మల్గా అయితే వస్తుందా? నార్మల్గా వస్తుంది. మెడిసిన్స్ వాడాలి. దాన్ని మనం ఏమంటామంటే, జనరల్గా వాడేదాన్ని ఏఆర్టీ అంటామన్నమాట, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఇది అలోపతిక్ ట్రీట్మెంట్. దాని తర్వాత హై రిస్క్లో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్కి హెచ్ఐవి ఉంది, హస్బెండ్కి హెచ్ఐవి ఉంది, ఇంకోరు హెచ్ఐవి లేని మనిషిని పెళ్లి చేసుకున్నారు. సో ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఏఆర్టీ తీసుకుంటారు, యాంటీ రిట్రోవైరల్ ట్రీట్మెంట్. ఈ హెచ్ఐవి లేని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటారనమాట.
ప్రెప్ అంటాం అనమాట. ప్రెప్ ట్రీట్మెంట్ తీసుకో. హెచ్ఐవి లేని వాళ్ళు ప్రెప్ తీసుకొని, హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకొని కలిసి ఉండొచ్చు, ఇద్దరు పెళ్లి చేసుకో, ఒకరి నుంచి ఒకరికి రాదనమాట. అది కూడా రూల్ అవుట్. ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ తండ్రి నుంచి పిల్ల పుడుతుంది బేబీ పుడుతుంది. బేబీకి మీరు పుట్టిన వెంటనే ప్రెప్ స్టార్ట్ చేయాలి, ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. తల్లికేమో ఏఆర్టీ ఉండాలి, పిల్లకు కూడా వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అనమాట. ఇది ప్రెప్ అంటాం, అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. అంటే మీకు ఎక్స్పోజర్ అవుతుందని డౌట్ ఉంటే ఇది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ప్రాస్టిట్యూషన్లో ఉంటారు. ప్రాస్టిట్యూషన్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ప్రెప్ తీసుకుంటారు అనమాట. ప్రెప్ తీసుకుంటే ఏంటంటే ఎవరికన్నా వాళ్ళ కస్టమర్కి హెచ్ఐవి ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది అనమాట. సో దీన్ని ప్రెప్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. దీంతోపాటు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. ఎవరన్నా హెచ్ఐవికి ఎక్స్పోజ్ అయ్యారని డౌట్ వచ్చిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళారు, లేకపోతే బార్బర్ దగ్గరికి వెళ్ళి కట్ అయింది, రీజన్ ఏదన్నా కావచ్చు. వాళ్ళకు డౌట్ ఉంటే నాకు దీనివల్ల హెచ్ఐవి వస్తుంది, 74 hours లోపల మనం ఏంటంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. ఆ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే 30 days ట్రీట్మెంట్ ఉంటుంది. సో మీకు ఈరోజు డౌట్ వచ్చింది, నాకు ఈరోజు హెచ్ఐవి రావచ్చు, మీరు 3 daysలో ఏంటంటే ప్రెప్ స్టార్ట్ చేయాలన్నమాట. ప్రీ ఎక్స్పోజర్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటాం. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అనే 30 days ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు హెచ్ఐవి వచ్చే ఛాన్స్ కూడా చాలా తగ్గిపోతుంది అన్నమాట. ఇవన్నీ మనకున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అలోపతిక్ ట్రీట్మెంట్లో, ఏఆర్టీ ట్రీట్మెంట్లో. ఓకే. ఓకే. అండ్ మరి హోమియోపతిలో హెచ్ఐవికి ఎలాంటి మెడిసిన్ ఉంది? రైట్. అంటే దాన్ని తగ్గించొచ్చా, పూర్తిగా బాగా కంట్రోల్ చేయొచ్చా? మీరు చెప్పినట్టు తల్లి నుంచి బిడ్డకి సంక్రమించకుండా పేరెంట్స్ అదే వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి, అది కూడా హోమియోపతితో సాధ్యమవుతుందా? ఫస్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ వెళ్ళే ముందు అసలు గవర్నమెంట్ ఏం చెప్పింది అని మనం చూడాలి. హోమియోపతి అనేది ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందన్నమాట. ఏ హోమియోపతి డాక్టర్ కానీ, ఆయుర్వేద డాక్టర్ కానీ, యునానిస్ కానీ, సిద్ధా కానీ ఎవ్వరు ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్, అలోపతి ట్రీట్మెంట్ మానేసి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని ఎవరు చెప్పరు. అది లీగలీ రాంగ్. ఎయిడ్స్కి మాత్రమే, హెచ్ఐవికి మాత్రమే. ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏఆర్టీ తీసుకోవాలి, ప్రెప్ తీసుకోవాలి, పెప్ తీసుకోవాలి. సో ఈ ప్రివెన్షన్కి ఇవన్నీ తీసుకుంటూ హోమియోపతి తీసుకోవచ్చు అనమాట. హోమియోపతి తీసుకుంటే ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనము వేరేవి కంప్లీట్గా క్యూర్ లేదనుకున్నాము, హోమియోపతిలో కూడా ఇంతవరకు క్యూర్ లేదు కంప్లీట్గా. ఓకే, హోమియోపతి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్ చేసుకోవడానికి హోమియోపతి తీసుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా కొంతమందికి ఏమవుతుందంటే ఈ ఏఆర్టీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకుంటూనే ఉంటారు, కానీ వైరల్ లోడ్ తగ్గిపోతుంది, వైరల్ లోడ్ తగ్గదు. అటువంటప్పుడు ఏఆర్టీతో పాటు మీరు హోమియోపతి తీసుకుంటే వైరల్ లోడ్ తగ్గే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత CD4 కౌంట్ అంటాం అనమాట. CD4 కౌంట్ మనకు 450 కంటే పెరగాలి. కొంతమందిలో ఎన్ని ఏఆర్టీ ట్రీట్మెంట్లు, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా CD4 కౌంట్ అనేది పెరగదన్నమాట. హోమియోపతి ట్రీట్మెంట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ తీసుకుంటే CD4 కౌంట్ పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది హెచ్ఐవి కామన్గా చూస్తుంటారు, ఇది అన్నిటికంటే కామన్ ఏంటంటే హెచ్ఐవి ఉంటుంది, వైరల్ లోడ్ 0 ఉంటుంది, CD4 కౌంట్ అబవ్ 450 ఉంటుంది, కాకపోతే సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి వీళ్ళకి, ఎంత తీసుకున్నా సిమ్టమ్స్ తక్కువ. అటువంటి వాళ్ళు కూడా ఏఆర్టీ ట్రీట్మెంట్తో పాటు హోమియోపతి తీసుకుంటే వీళ్ళకి సిమ్టమ్స్ అనేవి బాగా కంట్రోల్ చేయొచ్చు అనమాట. కొంతమంది ఉంటారు అన్నీ బాగానే ఉంటాయి అయినా కూడా హోమియోపతి తీసుకుంటారు ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఏఆర్టీతో పాటు వీళ్ళలో ఏంటంటే మంచి ఇమ్యూనిటీ లెవెల్స్ మెయింటైన్ చేయొచ్చు. సో వీళ్ళ లాంగివిటీ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ని పెంచాలంటే హోమియోపతి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ హెచ్ఐవి కేసెస్లో. సో హెచ్ఐవి ఉన్నా లేకపోతే ఎయిడ్స్ స్టేజ్లో ఉన్నా ఏ స్టేజ్లో అయినా కూడా హోమియోపతి మెడిసిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది వితౌట్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. జనాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ హోమియోపతి డాక్టర్ చెప్పినా మీరు ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టాప్ చేసి హోమియోపతి తీసుకోకూడదు, ఏఆర్టీతో పాటే హోమియోపతి తీసుకోవాలి, దట్ ఈస్ లీగల్. ఓకే.
చాలా వీడియోస్ చేస్తూ ఉంటాము. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్‌లో ఫ్లక్చుయేషన్స్ అని, షుగర్ అంటే ఇదని పర్టిక్యులారిటీస్. అసలు హెచ్ఐవి ఉన్న పేషెంట్‌లో ఎలాంటి మార్పులు జరుగుతాయండి? వాళ్ళకి ఏదైనా బాధ గాని ఎలా అనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళ బాడీలో? రైట్. సో, హెచ్ఐవి అనేది ఒక దీర్ఘకాలిక రోగం. హ్మ్. మనకు బీపీ ఎలా వస్తుంది, షుగర్ ఎలా వస్తుంది, హెచ్ఐవి కూడా అంతే అనమాట. మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచి డైట్ తింటున్నారు, హ్మ్. బాగా నిద్రపోతున్నారు, బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉన్నారు, హ్మ్. అడిక్షన్స్‌కంతా దూరంగా ఉన్నారు. ఆల్కహాల్, స్మోకింగ్ అడిక్షన్స్‌కంతా దూరంగా ఉన్నారు. హ్మ్. వీళ్ళలో ఏమవుతుందంటే వైరల్ లోడ్ 0 చూపిస్తుంది బ్లడ్‌లో. హ్మ్. అదేవిధంగా హై CD4 కౌంట్ చూపిస్తుంది. హ్మ్. ఎప్పుడైతే వైరల్ లోడ్ 0 చూపించి హై CD4 కౌంట్ 450 పైన చూపిస్తే హ్మ్. వీళ్ళేంటంటే సేఫ్ జోన్‌లో ఉన్నట్టు. ఓకే. నార్మల్ మనిషి హెచ్ఐవి లేని మనిషి ఎలా ఉంటాడో హ్మ్. వీళ్ళు కూడా అంతే హెల్తీగా, హ్మ్. అంతే హ్యాపీగా, అంతే అన్నే రోజులు బోత్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ ఉంటది. హ్మ్. ఎప్పుడైతే మీరు ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకొని, హ్మ్. ఇష్టం వచ్చింది తిని, ఎక్సర్సైజ్ చేయకుండా, స్ట్రెస్ పెట్టుకొని, నిద్ర సరిగ్గా పోకుండా అలవాట్లు చేసుకుంటే ఏమవుతుందంటే వీళ్ళకి వైరల్ లోడ్ అనేది పెరుగుతుంది. CD4 కౌంట్ అనేది తగ్గుతుంది. ఓకే. ఎప్పుడైతే CD4 కౌంట్ అనేది తగ్గుతుందో వీళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. హ్మ్. అంటే వీళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోయి ఏ టైంలో అన్నా వీళ్ళకి మేజర్ డిసీజెస్ హ్మ్. వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. హెచ్ఐవి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. రెగ్యులర్‌గా ఏఆర్టీ ట్రీట్మెంట్ వాడాలి. ఇవి వాడితే బోత్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్, క్వాంటిటీ ఆఫ్ ది లైఫ్ నార్మల్ పీపుల్ ఎలా ఉన్నారో అలానే బతకచ్చు. ఓకే. సో, అలోపతి వర్సెస్ హోమియోపతి. ఎందులో మంచి మందులున్నాయి, ఏవి వాడొచ్చు, ఏవి వాడకూడదు, ఎలాంటి వాళ్ళు వాడాలి. నేను మీకందరికి ఒక క్లారిటీతో వచ్చిందనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.